ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ చేయాలని సిఫార్సు చేసింది ప్రివిలేజ్ కమిటీ. నిర్ణయాన్ని సభకు వదిలేసింది. రోజా సస్పెన్షన్ పై సోమవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనారోగ్య కారణాలతో సభకు గైర్హాజరయ్యారు ఎమ్మెల్యే రోజా. ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ చేయాలని సిఫార్సు చేసింది ప్రివిలేజ్ కమిటీ. నిర్ణయాన్ని సభకు వదిలేసింది. రోజా సస్పెన్షన్పై సోమవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనారోగ్య కారణాలతో సభకు గైర్హాజరయ్యారు ఎమ్మెల్యే రోజా. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా గత శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఆమెని ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం కూడా మనం చూసాం. అయితే ఆమె శాసనసభ సభా హక్కుల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ముందు అనేక సార్లు హాజరైనప్పుడు కూడా అనిత పట్ల తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాను, లేకపోతే సారీ అని కూడా ఆమె చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. దీంతో ప్రివిలేషన్ కమిటీ సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలోనే ప్రివిలేషన్ కమిటీ ఆమెని మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చెప్పి స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ మాత్రం ఏదైతే ఉందో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రోజా ఈ శాసనసభ కానీ లేకపోతే ప్రివిలేషన్ కమిటీ ముందు ఆమె సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె చెప్పిన నేపథ్యంలో ఆమె పైన మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో కానీ ఈ రోజు శాసనసభకి ఎమ్మెల్యే రోజా ఆమె ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఆమె గైర్హాజరు అవ్వడం జరిగింది. ఈ విషయంపై సోమవారం శాసనసభకి చర్చకు వచ్చే అవకాశం ఉంది. శాసనసభలో రోజా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాను, లేకపోతే రోజు సభ్యురాలకి సారీ చెప్తున్నానని చెప్తే ఈ సస్పెండ్ ఎత్తివేసే అవకాశం ఉంది. కానీ లేకపోతే గత శాసనసభలో ఒక ఏడాది పాటు సస్పెండ్ చేసినటువంటి శాసనసభ ఇప్పుడు మళ్ళీ మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రివిలేషన్ కమిటీ ఇవ్వడం జరిగింది రిపోర్టు. సో ఈ నేపథ్యంలో దీనిపైన చర్చించి డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికే శాసనసభకి నూతన రాజధానిలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైనటువంటి కూడా రోజా ప్రస్తుతం శాసనసభకి వస్తున్నారు. ఆమె నిన్న బడ్జెట్ పై కూడా ప్రభుత్వంపై మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. మొత్తంగా చూస్తే మాత్రం ప్రివిలేషన్ కమిటీ రోజా విషయంలో సంతృప్తి పొందిన నేపథ్యంలోనే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపై మనం అయితే సంతృప్తి వ్యక్తం చేయన నేపథ్యంలోనే దీనిపై సంతృప్తి చెందిన నేపథ్యంలో ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ చర్చకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే రోజా సస్పెండ్ విషయంగానే అసలు పోలవరంపై కూడా శాసనసభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. దీనిపై మంత్రి మఠానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నాం. చెప్పండి, రోజా సస్పెండ్ కూడా ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది స్పీకర్ కి. దీనిపై ఎలాంటి నరసింహారావు, ఏడాది పాటు సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. చేశామని చెప్తున్నారు. నిజంగా పోలవరం ప్రాజెక్టు ఆనాడు ప్రభుత్వం చేసింది లేదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి సవరణలు చేయకుండా ఎలా మొక్కుబడి చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంపు గ్రామాలు ఇవ్వడం కానీ దాన్ని చట్టబద్ధ చేయడం చేసింది ఈరోజు. అదేదో క్రియేటివ్ తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తుందని చెప్పని వాళ్ళు దీనికి గందరగోళం చేశారు. పట్టు సీమ విషయంలో కూడా ఆనాడు పట్టు సీమను వ్యతిరేకించారు. ఈరోజు మరి కృష్ణా డెల్టా రైతాంగం ఏ విధంగా సంతోషపడుతున్నారు. ఆ రోజు గోదావరి జిల్లా వాళ్ళు రచ్చగొట్టారు. ఈరోజు మేము తోమిని కావాలని చెప్పండి. ఒకే వ్యతిరేకిస్తున్నారు, ఆ క్రియేటివ్ మాదన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానంలో పోలవరం ప్రాజెక్టు కానీ పట్టుసీమ ప్రాజెక్టు మా ప్రభుత్వానికి ఏదో క్రియేట్ వస్తుందని చెప్పని దాన్ని తప్పుదోవ పడుతున్నది ఏమాత్రం కూడా పద్ధతి కాదని చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ లబ్ధి పొందేందుకు అని చెప్పేసి కూడా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది. ఈరోజు శాసనసభలో అదే పట్టుబట్టారు. బాధితులకు కూడా ఎలా న్యాయం చేస్తున్నారు? అసలు నిజంగా పోలవరం ప్రాజెక్టులో ఎత్తు డ్యామ్ వర్క్లు మొత్తం కూడా చేశారు. ఈరోజు సివిల్ వర్క్లు ప్రభుత్వ పర కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెచ్చుకొని చేస్తుంటే పట్టుదలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సోమవారం పోలవరంగా పెట్టుకొని దాన్ని ప్రతిరోజు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు చేస్తుంటే హర్షించాలి, సూచనలు ఇవ్వాలి. వాడికి ఏకాటికి కూడా
అదైతే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, ప్రజల మేలు జరగకూడదు, అల్లరి చేయడం ఒక దేశంగా ముందుకు పోతుంది. ఓకే, రోజా సస్పెండ్ పై ఇప్పటికే ప్రివిలేషన్ కమిటీ నోటీసులు జారీ ఇచ్చింది స్పీకర్ కి, మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె చేసిన తప్పు ఏంటి? ఆమె చేసిన తప్పు ఏంటి అన్నది ఈ రోజు మీరు అడగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడ తప్పు చేసింది ఏంటో, ప్రివిలేజ్ కమిటీ ఎందుకు పిలిచారో, ప్రివిలేజ్ కమిటీ విచారణ ఏం జరిపించిందో, అక్కడ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫుటేజ్లు ఏం చూపించారో, ఆవిడ సాక్ష్యాలు ఏం చూపించారో అన్ని కూడా మీకు తెలుసు. ఈ రోజు ఒకటే గుర్తుంచుకోండి, ఒక తోటి శాసనసభ్యురాలిని, అది కూడా దళిత శాసనసభ్యురాలిని అవమానపరిచే విధంగా రోజా ప్రవర్తించింది. కాబట్టి ఆవిడ మీద ప్రివిలేజ్ కమిటీ మోషన్ ఉంది. ఆ మోషన్లో సాక్ష్యాధారాలను బట్టి ఖచ్చితంగా ఆవిడ మీద చర్య తీసుకుంటారు. ఆ చర్య అనేది మాదేదో ఉద్దేశపూర్వకంగా ఉండదు. ఖచ్చితంగా జరిగిన సంభాషణ సాక్ష్యాధారాలు ఆమె చేసినటువంటి అవమానం మీద డిపెండ్ ఉంటుంది తెలుసుకున్నాను నేను. అంటే ప్రివిలేషన్ కమిటీ ముందు ఆమె హాజరయ్యి ఆమె సంతృప్తి చెంది ఆన్సర్ ఇవ్వలేకపోయారంటారా? ఖచ్చితంగా నేను తప్పు చేశాను, సారీ క్షమించినట్లు అందుకు కనపట్లేదు, తప్పు చేశానని భావిస్తే అంటున్నారు. అలా చెప్పకూడదు. ఇప్పుడు కూడా తప్పు సాక్ష్యాలు పెట్టినప్పుడు, ఆ ప్రివిలేజ్ చూపించినప్పుడు, అన్ని చేసినప్పుడు తప్పును తప్పుగా ఒప్పుకోవాలి తప్ప ఒప్పుకోకుండా చేసినట్టని అలా మాట్లాడకూడదు. అస్పష్టంగా ఇప్పుడు క్షమాపణ చెప్పకూడదు. క్షమాపణ ఇప్పుడు స్పష్టంగా చెప్పాలా, అది కూడా ఫాల్టే. సార్, వైఎస్ఆర్సీపీ టీడీపీ మాత్రం అనిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆమె సస్పెండ్ తప్పదని చెప్తున్నారు. మీరు చెప్పండి, వైఎస్ఆర్సీపీగా మీరేంటి? ఈరోజు రోజా గారిని ప్రత్యేకంగా కక్షపూరితంగా ఏదో కక్ష కట్టి రోజా గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నాడు రోజాని చూసి. ఎందుకంటే ఇద్దరు ఒకటే జిల్లా అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా భయపడుతున్నారు. ఒకవేళ రోజా వస్తే మహిళా సమస్యల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అరాచకాల పట్ల డెఫినెట్ గా ప్రశ్నిస్తుంది. అందులో నీ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అన్నది చాలా పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూని గ్యారంటీగా బయటకు లాగుతుంది. లాగితే వీళ్ళ బట్టలు కూడా తీస్తుంటారు ప్రజలు అని చెప్పేసి ఒక రకమైన భయంతో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కక్షపూరితమైన విద్వేషంతో రోజాని సస్పెండ్ చేయడానికి ఒక రకమైన ప్రయత్నం చేస్తున్నాడు తప్పిస్తే వాస్తవంగా వాళ్ళు ఆల్రెడీ ఏ మనిషి అన్నా సరే, ఏ వ్యక్తి అన్నా సరే, అందులోని మహిళ, ఈ రాష్ట్రంలో మహిళ, వీళ్ళు మహిళలకు ఇచ్చే వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఏ మనిషి అన్నా సరే ఒకసారి శిక్ష అనుభవించింది. ఆల్రెడీ సంవత్సరం పాటు ఆవిడ సస్పెండ్ చేశారు. మళ్ళీ అంటే వీళ్ళు నచ్చినట్టు సారీ చెప్పలేదట. అంటే నచ్చినట్టు సారీ చెప్పడం అంటే ఎలాగా? అంటే దీనిపై ఆనంద్ బాబు సార్ మీరు చెప్పండి. అంటే కక్షతో సాధింపుగానే ఈ రోజు దీన్ని తీసుకున్నారని చెప్పండి. ఎమ్మెల్యే దళిత ఓట్లతో నెగ్గి దళిత ఎమ్మెల్యేను అవమానపరిస్తే దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే దళితులతో ఓట్లు ఎంచుకోవడం తప్ప ఈ వైసీపీ పార్టీకి దళితులను కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ గౌరవించడం తెలదలకి. అంటే ఈమెకి ఈ శాసనసభ్యులు గారికి ఆమె రోజా కంటే ఆ నియోజకవర్గంలో ఈయన ఓట్లు దళితులే వేస్ట్ ఈయనకి. ఎందుకంటే దుర్మార్గం ఇది. దళితులతో ఓట్లు వేయించుకుని, ముఖ్యంగా వైసీపీ అంటే ఇష్టపడవారు దళిత ఓట్లు చెప్పుకుంటున్నారు. అలాంటి దళితులతో ఓట్లు వేయించుకుని దళిత ఎమ్మెల్యేని తిడితే దళిత ఎమ్మెల్యే వెనకేసి రాకుండా రోజా వెనకేసి రావడం దుర్మార్గ చర్య ఇది. ఎందుకంటే ఈ వేళ గుర్తించుకోండి, ఈ రోజు ఉన్నమాదిని చూస్తే ఎవరికైనా భయమే. ఉన్నమాది కొలుస్తాడో పొడుస్తాడో చంపుతాడో అనేసి. ఉన్నమాదిగా ఎవరు మారినప్పుడు ఖచ్చితంగా ఉన్నమాదిని ఎవరి దగ్గర రానివారు. ప్రివిలేషన్ కమిటీ సంతృప్తి విధంగా చెప్పలేదు. ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడారు, నేను ఒక మాట మాట్లాడతాను. నేను పూర్తిగా నా పట్ల దళితులు పూర్తిగా నా పక్షాన ఉండి ఓట్లు వేశారు. నా పక్షాన ఉండి ఓట్లు వేశారు. ముఖ్యమంత్రి గారిలాగా ఈయన ముందు ప్రశ్నించవలసింది ఈయన ప్రశ్నించవలసింది ముఖ్యమంత్రిని. ఎవరన్నా దళితుడిగా పుడతాడా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరినీ అవమానించింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రివిలేషన్ కమిటీ సంతృప్తి ప్రివిలేషన్ కమిటీకి సంతృప్తి విధంగా ప్రివిలేషన్ కమిటీకి సంతృప్తి విధంగా సార్ ప్రివిలేషన్ కమిటీ సంతృప్తి విధంగా రోజా గారు చెప్పలేదు. ప్రివిలేషన్ కమిటీ ముందు ఒక అనిత పట్ల ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, లేకపోతే సారీ అని చెప్పలేదు. అందుకే మళ్ళీ మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రివిలేషన్ కమిటీ, సభా హక్కుల కమిటీ. ఏ మనిషికన్నా ఒకసారి శిక్ష వేస్తారండి. మీకు అర్థమైందండి? అంటే ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే రోజా గారి పట్ల ఆల్రెడీ రోజా గారు గురి వేసేసి శిక్ష అనుమతించేసిన తర్వాత వీలుంటే రోజా బతుకుంటే మళ్ళీ రోజా ఊరేసేద్దాం అంత కసితో ఉన్నాడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా అంత దారుణం, ఒక మహిళ పట్ల అంత దారుణంగా వ్యవహరించడం ఎక్కడ చూడలేదు. దీనిపై మాట్లాడిన కేఎస్ జవహర్ ఉన్నారు, టీడీపీ సార్ చెప్పండి. రోజా సస్పెన్షన్ పై మరో ఏడాది పాటు చేయాలని చెప్పి ప్రివిలేషన్ కమిటీకి నివేదిక ఇచ్చింది. దీనిపై సాధారణంగా సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలని వాళ్ళు మామూలు క్షమాపేక్ష పెట్టి వదిలేస్తారు. కానీ ఈ సత్ప్రవర్తన కాదు కదా, ఆమె సంస్కారహీనంగా మాట్లాడటం, ఇప్పటికీ కూడా ఆమె దళితుల పట్ల తన వైఖరిని ఏ విధంగా చూపిస్తూ ఉంది. అంతేకాకుండా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఈ శిక్ష అనేది ఎక్కడ పడ్డది? క్షమాపణ చెప్పాలి, ఆ యొక్క దళితుల మనోభావాలు కాపాడబడాలి.
ఈరోజు ఇద్దరు దళిత మహిళలు టార్గెట్ చేసుకుంది, రేపు నన్ను కూడా టార్గెట్ చేసుకుంటుందని తెలియదు. కానీ ఆమె ఆకాంక్ష దళితుల్ని ఏదో విధంగా అవమానించాలనేది అహంకారపూరితమైనటువంటి ఒక సమాజానికి ప్రతినిధిగా వచ్చినటువంటి పరిస్థితులు ఆ విధంగానే మాట్లాడుతూ ఉంది. ఇప్పటికైనా సరే ఆమె నోరు సంభాళించుకొని, ఏదైతే గట్టు దిగిపోయినా నోరు అదుపులో లేకపోయినా రెండు ఇబ్బంది వస్తాయి. రోజా నోరుకి అదుపు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అదుపులో పెట్టుకొని దళితుల పట్ల, వారి యొక్క ఆత్మగౌరవం పట్ల పునరాలోచన చేసి క్షమాపణ చెప్పి ఈరోజు దళితుల ఆత్మగౌరవాన్ని ఆమె గౌరవించినట్టు అవుతుంది తప్ప ఆమెకేం అవమానం ఏం కాదు. ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవడం మానవ లక్ష్యం. ఆమె ఆల్రెడీ వ్యాఖ్యలు చేసింది, ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సభకు వస్తున్నారు ఆమె. అంటే ఆమె కక్ష సాధింపు చర్య కానీ అని చెప్పి వైసీపీ సభ్యులు. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి ఏదైతే లెటర్ ఇచ్చానని కాసేపు, ఇవ్వలేదని కాసేపు, క్షమాపణ చెప్పవసరం లేదని కాసేపు, ఇలాగ రకరకాల స్టేట్మెంట్లు కూడా రోజా గారు ఇస్తా ఉన్నారు. ఎవరెవట్లా రోజా గారు అదే అసెంబ్లీ వేదికగా ఎక్కడైతే అవమానం జరిగిందో అదే వేదికగా అవమానం తప్పేముంది. ఇప్పుడు అనిత గారు బాధపడ్డ సందర్భంలో కానీ, లేదా మినిస్టర్ సుజాత గారు బాధపడే సందర్భాన్ని కానీ అక్కడ ఉటంకిస్తూ నేను ఇలాగ అనలేదు, నా ఉద్దేశం ఇది కాదు, మిమ్మల్ని కష్టపెట్టుంటే ఎంతతో వదిలేయండి ఇష్యూని అని చెప్పొచ్చు, తప్పేం కాదు. అందరూ క్షమాగుణం కలిగిన వ్యక్తులే. ఈరోజు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షమాగుణం కలిగి ఉంటాడు. కానీ అహంకారపూరితంగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను క్షమాపణ కోరుకోవట్లేదు, ఒకవేళ వాళ్ళకి అవసరమైతే చూద్దాం, ఈ టైపు వ్యాఖ్యానాలు అనేది సరైనది కాదు. వైసీపీ ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి, రోజా పైన కక్ష సాధింపు చర్యగా కాదు, ఒక అనిత ఒక ఎమ్మెల్యే అని వాళ్ళు అవమానపరిచారు, అందుకే ప్రివిలేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈరోజు ఇది బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షంగా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ఎక్కడైతే కేటాయింపులు తక్కువ ఉన్న దాని మీద, లేకపోతే వాళ్ళు రాంగ్గా ప్రొజెక్ట్ చేసిన వాటి మీద ఖచ్చితంగా మేము నిలదీస్తామనేటువంటి ఒక భయంతోనే ఈరోజు మళ్ళా దీన్ని ప్రివిలేజ్ కమిటీ అర్జెంటుగా తీసుకొని వచ్చి ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సంవత్సరం పాటు దాన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితిలో సిగ్గుపడాలి. ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ చర్చలో జరగల. ఏదైనా సభ్యుడి మీద చర్య తీసుకుంటే ఆ సభ సమావేశాలు జరిగేటువంటి వరకే తీసుకునేవారు. ఇటువంటిది 1 year ఆమె సస్పెండ్ చేసినా కూడా ఇంకా వీళ్ళకి తీరలేదు. అంటే రఘుపతి గారు నిన్న బడ్జెట్ విషయంలో ఆమె చంద్రబాబు గారిని కానీ వాళ్ళ మనోడి గురించి ప్రస్తావన చెప్పి ఈ రోజు మళ్ళీ ప్రివిలేషన్ వచ్చింది అనుకోవచ్చా? కాదు, ఈ రోజు బడ్జెట్ మీద మేము అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం లేకనే ప్రభుత్వం పారిపోతుంది. ఈ క్రమంలోని ఇవాళ ఉదయం నుంచి మేము చూస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు మీద వచ్చేటువంటి ఒక ప్రశ్న, బుచ్చి చౌదరి గారు వేసినటువంటి ప్రశ్నని కాలువ శ్రీనివాసులకు అందిపుచ్చుకొని దాదాపు 10-15 నిమిషాలు ఒక రాజకీయ ఉపన్యాసం చేసి రాజశేఖర రెడ్డి గారిని దొంగతిన రాజశేఖర రెడ్డి గారి పేరెత్తుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం చేశారని అంటేనే సభ మొదలవుతూనే మొదలు పెట్టారు. ఎదురు దాడి చేయడం అనేది వీళ్ళకి ఒక పరిపాటి అయిపోయింది. ప్రతిపక్షం చెప్పేటువంటి సూచనలు వినేటువంటి ఓపిక ప్రభుత్వం దగ్గర లేదు. ఆ క్రమంలోనే రోజా గారిని ఇష్యూ మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంటే పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు కానీ వాళ్ళకి కాలువలకు కానీ మేము ఒక పుస్టేజ్గా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే మీరు వర్షన్ ఏంటి? బాధితులకు న్యాయం జరగలేని చెప్తున్నారు, ప్లస్ కాంట్రాక్ట్ లబ్ధి పొందేందుకు ఉందని. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 14 అనుమతులు తీసుకోవాల్సిన దగ్గర 11 అనుమతులు తీసుకొని 80% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి మరి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మట్టి పనులు చేసుకుని ఉంటారు. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ బిల్డింగ్ అయినా మట్టి పని చేయకుండా, పునాది వేయకుండా ఎక్కడైనా జరుగుతాయా? మరి ఈరోజు కుడి కాలువ మరి అంత కాలువ తవ్విన తర్వాత తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఇవాళ పట్టిసీమ కింద నీళ్లు ఇచ్చుకుంటూ కూడా కనీసం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేరెత్తడానికి కూడా వాళ్ళు సాహసించట్లేదంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు పోలవరం కాలువ గురించి మేము చెప్పాం, మొదలుపెట్టింది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పి గొప్పగా చెప్పుకున్నాం, పూర్తి చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక్కటి కూడా లేదు. ఇవాళ విభజన చట్టంలో క్లియర్గా పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్ట్ కింద ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఈ రోజేమో చంకలు గుర్తుకుంటున్న పరిస్థితి ఈరోజు చూస్తాను. చాలా హాస్యాస్పదం. సార్ మీరు చెప్పండి, మీ జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ మాదే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారని చెప్పేసి అధికార పక్ష సభ్యులు విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి పోలవరం పైన? అంటే పోలవరం గురించి, అంటే పోలవరం తూర్పుగోదావరి జిల్లా కాదు, పోలవరం అన్నది పూర్తిగా యావత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. పోలవరం అన్నది నిజంగా అంటే ఒకటి ఉంది, పోలవరం గురించి గుర్తు చేస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఎందుకంటే 5,347 కోట్లు ఆయన ఈ రోజుకి లాస్ట్ 5 yearsలో రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేశారు, ఎర్త్ వర్క్ చేశారు. ఏ ప్రాజెక్ట్ అన్నా ఎర్త్ వర్క్ లేకుండా కాంక్రీట్ వర్క్ జరుగుతుందా? ఏ ప్రాజెక్ట్ అయినా సరే ముందు ఎర్త్ వర్కే మొదలు పెట్టాలి, తర్వాత కాంక్రీట్ వర్క్ మొదలు పెడతారు. వీళ్ళు చేసిన గొప్ప ఏంటి? నేను ఒక మాట చెప్తున్నాను, 100% కేంద్ర ప్రభుత్వం పోలవరానికి అయ్యే ఖర్చు అంతా మేము భరాయిస్తామని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ గారు కొన్ని లెక్కలు చూపించారు. అందులో ఆ డిఫరెన్స్ చూస్తే 1000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా, అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదో ఖర్చు పెట్టినట్టు ఉంది. 2700 చిల్లర 2400 చిల్లర అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా సరే వీళ్ళ ప్రజల తాలూకు జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడుతున్నారు పోలవరానికి. ఇంకో చిన్న విషయం, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న ఇది ఏంటంటే, పోలవరం ప్యాకేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇదే ఉమ్మగారు ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి కాసుకో 3 సంవత్సరాల్లో నేను పోలవరం పూర్తి చేసి నీళ్లు నడిపిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు మేము అనుకున్నాం, మాకు మనసులో కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తవ్విన కాలువలు ఇవి, రాజశేఖర రెడ్డి గారు దాని మీద వీళ్ళు వచ్చి ఏదో వీళ్ళేదో చెప్తున్నారు. నిజంగా మన ఇరిగేషన్ మంత్రి గారు నీళ్లు పరిగెట్టించేస్తారేమో 3 సంవత్సరాలు అనుకున్నాం. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీళ్లు పరిగెట్టించలేదు. ఈ రోజు మళ్ళీ అని మళ్ళీ ఏదో మాట్లాడుతూ బల్ల గుద్దుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఆయన. అది కూడా చూద్దాం నెక్స్ట్ 2 years లోనే ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ 80% ల్యాండ్ ఎక్విజిషన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయిపోయింది. 20% ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. ఆ 20% కూడా ఈ 3 ఏళ్ళు ఏం చేయలేకపోయారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళ దగ్గర మైకులు ఉంటాయి కాబట్టి, వీళ్ళు మాట్లాడేది రిలే వస్తుంది కాబట్టి, మేము మాట్లాడేది మా గొంతు నొక్కుతారు కాబట్టి, వీళ్ళు చెప్పేది పుట్టి అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. సో ఇది మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడి చర్చ జరుగుతుంది. అధికార పక్షం సభ్యులు ప్రతిపక్షం సభ్యుల మధ్య మాటలు తోటాలు పేలుతున్నాయి. మరోవైపు రోజా సస్పెండ్ విషయం చూస్తే కూడా రోజా ఎవరైతే ఉన్నారో దళిత మహిళను అవమానపరిచినందుకే మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చెప్పేసి రిలేషన్ కమిటీ రిపోర్ట్ ఉందని చెప్పి అధికార పక్షం సభ్యులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు న్యూస్ టైంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.